శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. శ్రీరామ్. నాయుడు చెప్తాడు. నాయుడు చెప్పు నాయుడు. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాతరం మాతరం వందే మాతరం. మాతరం మాతరం వందే మాతరం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇలా దేవాలయ వ్యవస్థ అడిగట్టిపోతుంది. నానాటికి రాముని దేవి రామాలయం గుడి అయితేమి, శివాలయం గుడి అయితేమి, వెంకటేశ్వర గుడి అయితేమి, గుడిల వ్యవస్థ ఎండమెంటు అంటే ప్రభుత్వం ఆధీనంలో ఉండబట్టి ఇవన్నీ నానాటికి దిగజారిపోతాయి. కాబట్టి దేవాలయ వ్యవస్థను కాపాడుకోవాలి. రాబోయే తరంలో పిల్లలకు దేవి దేవతలు అంటే తెలియదు. కాబట్టి వాటిని కాపాడడం కోసం ఆ దేవాలయ వ్యవస్థ నిర్మూలన వ్యవస్థకు దారి ఇస్తుంది. కాబట్టి వాటిని మనమే స్వయప్రతి చేసుకోవడం కోసం వచ్చే నెల 5వ తారీఖు అంటే జనవరి 5వ తారీఖున విజయవాడలో హైందవ శంకరరావు పేరు మీద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి ఎంత అధిక సంఖ్యలో ఎంత సంఖ్య వీలైతే అంత అదే సంఖ్యలో రావాలని పిలిపిస్తున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి జీపులు కానీ బస్సులు కానీ సొంత వెహికల్ కానీ వేసుకొని కుటుంబ సమేతంగా రావాలి. ఇక్కడ కుటుంబ సమేతంగా అంటామంటే అర్థం చేసుకోండి. రాజకీయ వ్యవస్థల వాళ్ళ యొక్క గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంటే బహిరంగ సభలు జరుగుతాయి. వాటికి మనకు సంబంధం లేదు. మన సంప్రదాయంగా హిందూ సంప్రదాయంగా జరిగినటువంటి యొక్క కార్యక్రమానికి మనం ఫ్యామిలీ తరఫున అంటే కుటుంబ సమేతంగా కదిరామంటాం. అక్కడ మన హిందుత్వం ఉట్టుపట్టేట్టు మన సంస్కృతి, మన కళలు, మన భావజాలం అంతా బాగా పెంపొందించేట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి కుటుంబ సమేతంగా రండి. గతంలో ఎప్పుడు 30 సంవత్సరాల కింద కార్యక్రమం వల్ల ఈసారి జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ యొక్క హైందవ శంకరాలు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో కేసరపల్లి స్టేడియంలో ఇది గన్నవరం దగ్గర జరుగుతూ ఉంది. కాబట్టి 5 నుంచి 10 లక్షల వరకు పైనుంచి మన వాళ్ళు పిలుపునిచ్చారు హిందువులు. కాబట్టి మనమంతా అధిక సంఖ్యలో గ్రామం నుంచి రావాలని కోరుకుంటూ ప్రతి గ్రామంలో ఇవాళ సాయంత్రం మహామంగళ హారతులు గుడి కేంద్రంగా ఇస్తూ ఉన్నారు. అంటే ఇవాళ శివోలులో మనం హైందవ శంకర పేరుతో బైక్ ర్యాలీ నిర్వహించాం. ఈ ర్యాలీకి దాదాపు 100కి పైగానే అంటే 200 లోపు 150-200 దగ్గర బైకులు రావడం జరిగింది. కాబట్టి హిందువులు అధిక సంఖ్యలో జెండాలు లేకుండా పాల్గొన్నారు. ఇది ఫస్ట్ ఆరంభం. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి పెద్దలు యామా శ్రీనైతేనేమి, పార్టీసము, అలాగే చంద్ర, రమణ, డాక్టర్ రాము గారు, అంజీ గారు, ఇంకా కొంతమంది పేర్లు మధ్యలో క్షమించండి. అటనే మా ప్రక్కన ఉన్నటువంటి ప్రఖండ అధ్యక్షుడు సుబ్బారెడ్డి గారు అయితేనేమి, అదే మాదిరిగా రాజశేఖరు, మా జిల్లా భజన సంయోజక్ నాయరెడ్డి, అట్నే రమణ ఎస్ఎస్ఐ వాళ్ళు అందరు కలిసి పాల్గొన్నాం. ఈ కార్యక్రమాన్ని పోలీసు వారి సహకారంతో మేము బాగా చేయగలిగినాం. వారు కూడా మా సహాయ సహకారాలు అందించారు. అట్నే విలేకరులు అందరికీ ఓసారి జైసా అని చెప్పుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరిమరి జరుపుకోవాలా. ముఖ్యంగా ఎరవట్లో శ్రీరామసేనకు సంబంధించి దామోదరం, ఆ తర్వాత వారికి ట్రూప్ అంటే మా పేరు మధ్యలో క్షమించాలి శ్రీరామసేన వాళ్ళు కూడా సహకరించారు. అట్నే కోట్పాటి నుంచి మా సహకారేసి ప్రఖండ సహకరించి నామలేశ్వరి గారు ఇంకా ఉన్నారు. కాబట్టి ప్రతాప్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ప్రతాప్ రెడ్డి గారు, అట్నే శివపక్ మునీశ్వర్ రెడ్డి గారు, ఆవుల మల్లికార్జున రుద్వారం, అట్టనే ఇంకా కొంతమంది ఉన్నారు మా వాళ్ళు నిరంజన గారు అయితే ఇంకా చాలామంది ఉన్నారు. కార్యకర్త పేరు మర్చిపోయి చూపించండి. అందరికీ జై శ్రీరామ్. చంద్ర చేద్దాం ఆల్రెడీ చంద్రపతి మళ్ళీ ఒకసారి అందరూ కలుద్దామా? కలుద్దాం కదా. ఈసారి ఎక్కువ మంది కలుద్దామని కోరుకుంటూ ఈ కార్యక్రమం సెలవు తీసుకుంటాం. మళ్ళీ అన్ని గ్రామాలకు ఎవరి వారు క్షేత్రాలు పోయి గుడి కేంద్రంగా అందరు కూడా మహామంగళ హారతులు ఇప్పించాలి. ఓకేనా? అందరికి ఒకసారి 3